Isomerases. These enzymes are catalyze the change of the substrate into the related isomeric form, rearrangement of the molecules. జనరల్గా ఏంటంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అలా చేంజ్ అవుతుంది ఐసోమర్. గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఫార్ములా ఒకటే కదా, ఓన్లీ చేంజింగ్ ఆఫ్ ద పొజిషన్. సో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ మాలిక్యులర్ ఫార్ములా సేమే ఉంటుంది కదా, ఓన్లీ చేంజింగ్ ఆఫ్ ద కార్బన్ హైడ్రాక్సిల్ గ్రూప్స్ దెన్ అంతే కదా. ఎంజైమ్స్ ఆర్ 2 or 3 types. These are the isomerases, changing of the ketose groups, aldose and ketone groups, and change of the position of the one constituent of our carbon group, and shifting the side group of the glucose 6-phosphate to glucose 1-phosphate. సో ఇక్కడ ఏమవుతుంది, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫాస్ఫోఎక్సో ఐసోమరేస్ అనే ఎగ్జోస్, ఎందుకంటే ఇది 6 కార్బన్ మాలిక్యూల్, ఫాస్ఫేట్ గ్రూప్ చేంజ్ అవుతుంది. ఐసోమర్ అంటే ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్కి చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది అనమాట, అంటే షిఫ్ట్ అవుతుంది. ఎగ్జోస్ మీన్స్ 6 మాలిక్యూల్స్, ఫాస్ఫేట్ గ్రూపు ఐసోమరేజ్ అంటే ఇది ఐసోమర్స్ లాగా మిర్రర్ ఇమేజెస్ లాగా మారుతాయి కదా.